హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేను ఒక రెస్టారెంట్ గురించి అయితే చెప్పబోతున్నానండి. అదేనండి, మన పల్లెటూరు స్టైల్లో ఉండే పల్లె విందుకైతే మేము వచ్చేసామన్నమాట. ఇది కేపీహెచ్బిలో రోడ్ నెంబర్ 14లో ఉంది. రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఉంది. మన పల్లెటూరు వాతావరణాన్ని అంటే కట్టొచ్చినట్టు చూపించారనమాట. కొట్టొచ్చినట్టు చూపించారు, కట్టొచ్చినట్టు కాదు, కొట్టొచ్చినట్టు చూపించారనమాట. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే ఒక బావి, ఎద్ల బండి పెట్టినారు. మనం ఓల్డెన్ డేస్లో పెరట్లో ఉండేది కదా బావి, నీళ్ళు చేదుకునే వాళ్ళము, ఆ విధంగా అయితే పెట్టారు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారనమాట ఈ హోటల్ దగ్గర. పిల్లలకి అన్నీ కొత్తగా అనిపించాయి అన్నమాట. ఎంట్రన్స్లోనే మనం ఇంటికి ఎవరైనా వస్తే కాలు కడుక్కోవడానికి తొట్టి అవి పెట్టారు కదండి, ఆ విధంగా అయితే ఆడ తొట్టి అన్నీ పెట్టున్నారు. ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మెన్యూ అయితే ఉంది. ఇప్పుడైతే మనం మెట్లు ఎక్కేసి పైకి అయితే వెళ్దాం పదండి. మెట్లెక్కగానే ఇక్కడ నులక మంచం అయితే ఉంది. మన పల్లెటూరులో నులక మంచాలు ఫేమస్ కదా అండి. గొడ్డళ్ళు చూడండి, మనము వరి కోతే గొడ్డలి, ఎడ్లకేసే తాడులు అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇత్తడి బిందెలు అయితే కట్టున్నాయన్నమాట. ఇక్కడ మజ్జిగ, కొవ్వము, రోళ్ళు, రోకళ్ళు ఉన్నాయి. రోళ్ళు రోకళ్ళు తెలుస్తుందండి, మనం పసుపు దంపుకుంటాము ఊళ్ళల్లో. ఎడ్లు ఉన్నాయన్నమాట. మంచిగా డిజైన్ చేస్తున్నారు ఎడ్లనైతే. ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అనమాట. మా పిల్లలు చాలా టైం వరకు బయట స్పెండ్ చేశారు. అక్కడున్న మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం చూడండి. ఇక్కడ మనం పొలం ఏ విధంగా పండిస్తామో అవి మొత్తం అయితే మనకి పిక్చర్ రూపంలో ఇక్కడ వచ్చిందనమాట. ఫస్ట్ భూమి దున్నడం, విత్తు వేయడము అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, మా పిల్లలందరూ వచ్చేసారు. ఎడ్ల దగ్గర ఫోటో తీయమంటున్నారు. ఎడ్లు చూడండి చాలా మంచిగా ఉన్నాయి కదా, ఒంగోలు గిత్తలు లెక్క ఉన్నాయన్నమాట. చాలా మంచిగా అరేంజ్ చేస్తున్నారు. నేను కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. మేము వెళ్ళింది ఇంకా 12:30 అయిందండి. ఇంకా లోపల ఏం ప్రిపేర్ అయినట్లేదు. కాసేపు బయట స్పెండ్ చేద్దామనేసి బయట అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇక్కడ ఆవు దూడ బొమ్మ కూడా ఉంది, మంచిగా ఉంది చూడండి, ఆవు దూడ బొమ్మ. ఇక్కడైతే మన తాట తుంగలతోటి కట్టిన చైర్స్ అయితే ఉన్నాయి. చైర్స్ అంటే చైర్స్ కదా, బల్లల్లాగా పెట్టారనమాట. తాటి దుంగలతోటి ముగ్గులు వేస్తున్నారు మంచిగా. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం పదండి. లోపల అట్మాస్ఫియర్ ఎలా ఉందో మీకైతే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మొత్తము. మా పిల్లలు చూడండి, మా అన్న బాబు అనమాట. ఇది మన బిల్డింగ్ దగ్గర అనమాట. బొమ్మలు పెట్టున్నారు, కొండపల్లి బొమ్మలు పెట్టున్నారు. ఇక్కడ బుట్ట బొమ్మ ఉంది చూడండి, బుట్ట బొమ్మ మోగుతూ ఉంది. ఎంట్రన్స్లోనే మన పోతురాజు గారు అయితే ఎంట్రీ ఇచ్చారనమాట. పోతురాజు సెంటర్ అనేసి ఇక్కడ ఒక బొమ్మ అయితే పెట్టున్నారు చూడండి. ఓల్డెన్ డేస్లో ఏమేమి అయితే వాడేవాళ్ళమో అవన్నీ ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట మంచిగా. పోతురాజులు, మనం ఉట్లు కట్టుకునే వాళ్ళం కదండి ఓల్డెన్ డేస్లో. ఆ ఉట్లు, నిచ్చెనలు, బండి చక్రము ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టున్నారనమాట. మంచిగా ముగ్గులు అయితే మంచిగా వేస్తున్నారండి. మేమైతే ఫుడ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. సర్వింగ్ గర్ల్ వచ్చేసి మనకి ఇస్తరాకులు అయితే వేసేస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇస్తరాకుల్లో భోజనం అనేసి. ప్లేట్స్ అనుకున్నాను, కానీ ఇక్కడ మంచిగా మన పాతకాలం పద్ధతిలో అరిటాకులు అయితే వేసేసారు మంచిగా. మా పాప మా అన్న కొడుకు అయితే అరిటాకులు అని బాగా ఇది వాళ్ళకి ఎక్సైటింగ్గా ఉన్నిందనమాట. అరిటాకుల్లో తింటాము చూడండి. గోడల నిండా మంచిగా అయితే ముగ్గులు అయితే వేస్తున్నారనమాట. రెస్టారెంట్ చూడటానికైతే చాలా బాగుంది. మన ఇంటి హోమ్లీ ఫుడ్ లాగానే ఉందండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, లెమన్ అయితే సర్వ్ చేశారనమాట. రైతా అండ్ కర్రీ కూడా సర్వ్ చేశారు. ఎక్కడైనా సర్వ్ చేస్తారులేండి. ఫస్ట్ అయితే మిర్చి కసాలను అండ్ రైతా అయితే ఇచ్చేసారనమాట. అరిటాకులు చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తూ ఉన్నాయో. పెరుగు కూడా చాలా మంచిగా ఉందండి, కమ్మగా ఉంది, మరి అంత ఇదిగా ఏం లేదు. మన జాడి చూడండి, ఉప్పు జాడి, మన ఓల్డెన్ డేస్లో ఉండేది కదా జాడీలో, ఆ జాడీల్లోనే ఉప్పు అయితే వేసి ఇచ్చారు మనకి.
ఇప్పుడు ఇంకోటి చూపిస్తా పదండి. ఆ లాస్ట్‌లో అయితే మనము ఓల్డెన్ డేస్‌లో ఉపయోగించుకునే వాళ్ళం కదా! సోలలు, ఏమంటారు, మానిగలు, అవైతే ఇక్కడ పెట్టున్నారు చూడండి. ఇవండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! సోలలు, అరికెలు, మనము దాన్ని ఏమంటారు, మానిగ, తవ్వ అవన్నీ అంటారు కదా! అవన్నీ అయితే ఇక్కడ పెట్టున్నారనమాట. మంచిగా దుక్కు దున్నేది, పొలం దున్నేది, అవన్నీ అయితే ఇక్కడ పెట్టినారు. గంప అండి, మనం ఒడ్లు కోసుకుంటాం కదా, గంప, అది కూడా పెట్టున్నారు అనమాట ఇక్కడ. ఇది ఓల్డెన్ డేస్ కలర్ అనమాట, లాకరు, మనం డబ్బులు దాచుకునే లాకర్ అనమాట. ఓల్డెన్ డేస్లో ఇలాగే ఉండేవి లాకర్స్ అయితే. చూడండి ముగ్గులు ఎంత బాగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఇత్తడి గిన్నెలు అయితే ఉన్నాయి అన్నమాట. టోటల్ రెస్టారెంట్ అయితే మేము చూపించడం అయితే జరిగిందనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నాగలి చూసారండి, దుక్కి దున్నేదనమాట భూమిని. మా పిల్లలు అయితే కూర్చొని ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మొబైల్ పెట్టుకుని ఆడుతూనే ఉన్నారనమాట. ఇక్కడ ఒక కామెడీ విషయం ఏంటంటే, ఇస్తరాకుల్లో ఫుడ్ పెట్టంగానే మా పిల్లలందరూ అయితే స్పూన్లు అడిగారనమాట. వాళ్ళు చక్కగా చేత్తో తినాలమ్మా అని చెప్పారు. ఇది వచ్చి జమీందార్ కోడి పులావ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చాలా మంచిగా సేల్ అవుతుందన్నమాట జమీందార్ కోడి పులావు. చాలా మంచిగా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. జమీందార్ కోడి పులావ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. జమీందార్ కోడి పులావ్ అయితే మనకి క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారండి. ఒక 4 మెంబర్స్ బాగా గట్టిగా తినొచ్చు ఇది పిల్లలైతే. తర్వాత మేము ఆర్డర్ చేసింది పెహల్వాన్ బిర్యానీ అనమాట. ఈ పెహల్వాన్ బిర్యానీలో మనకి ఫిష్, మటను, ఫ్రాన్స్, చికెను, ఒక ఎగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇవి కూడా ఒక 5 మెంబర్స్ అయితే గట్టిగా తినచ్చు. మంచిగా క్వాంటిటీ అయితే బాగా ఉంది. ఇలాంటి మసాలాలు అవన్నీ మన కడుపులో మంట ఏం లేవండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా టేస్ట్గానే ఉండింది. మొత్తం ఆర్గానిక్ ఫుడ్ అనమాట. మనకి ఎలాంటి కలర్స్ కానీ ఏం యూస్ చేయలేదు వీళ్ళు. చాలా ఫుడ్ అయితే క్వాలిటీగా ఉంది. తిన్నాక కూడా చాలా లైట్గా అనిపించింది. బిర్యానీస్ తింటే, ఎక్కడైనా బయట తింటే కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా, అలాంటిగా ఏం లేదండి. చాలా మంచిగా ఉంది ఫుడ్ అయితే. ఫిష్ అవన్నీ నేను ట్రై చేయను కాబట్టి మా పిల్లలే ట్రై చేశారనమాట. ఫిష్, ఫ్రాన్స్ అవన్నీ నేనైతే తినను. నేను ఓన్లీ చికెన్ అయితే తింటాను. నేను ఓన్లీ పెహల్వాన్ బిర్యానీ ఒకటే, జమీందార్ కోడి పులావ్ అయితే తిన్నాను. మా పిల్లలు మొత్తం అయితే ట్రై చేశారనమాట.
ఫుడ్తో పాటు పాన్ కూడా ఇచ్చారండి. మేమైతే గోలీ సోడాలు తీసుకున్నాం అనమాట. గోలీ సోడాలు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. నేను జీరా, మా అబ్బాయి మా అల్లుడు వచ్చి ఆరెంజ్ తీసుకున్నారు, మా పాప బ్లూబెర్రీ తీసుకుందనమాట. గోలీ సోడాలు అయితే లాస్ట్లో అయితే ఈ విధంగా అయితే ఫోటోలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. రెస్టారెంట్ వైజ్కి అయితే నేను 10కి 9 అయితే ఇస్తానండి. చాలా బాగుంది ఫుడ్ కూడాను, ఆంబియన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట, నీట్గా ఉండింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తానన్నమాట.